నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల మండలం నల్పిరెడ్డిపల్లె గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాల నందు ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని 4.0 కార్యక్రమాన్ని పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అదే బీటెక్ రవి, ఆయన సతీమణి అయినటువంటి జెడ్పీటీసీ సభ్యురాలు అయిన మారెడ్డి లతారెడ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా బీటెక్ రవి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి అని, మంచి భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి అని, భవిష్యత్తు నిర్ణయించే విషయంలో ముఖ్యంగా విద్యార్థుల పాత్ర కీలకమే అయినప్పటికీ ఆ విద్యార్థుల మీద ముఖ్యంగా దృష్టి సారించాల్సిన అవసరం ఆ పాఠశాల ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంది అని, ఉపాధ్యాయులే కాదు వారిని దిశానిర్దేశం నిర్ణయించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులపై కూడా ఉందని, కాబట్టి విద్యార్థుల కంటే ముఖ్యంగా పాత్ర పోషించాల్సింది ఉపాధ్యాయులు, అటు తర్వాత పిల్లల తల్లిదండ్రులు అని ఆయన పేర్కొన్నారు. అటు తర్వాత ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం తరఫున విద్యార్థులకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకాలు అయితేనేమి, అటు తర్వాత విద్యార్థులకు తల్లికి వందనం అనే కార్యక్రమం అయితేనేమి, అన్ని కార్యక్రమాల వైపు కూటమి దూసుకెళ్తూ ఉంది. కళాశాలలకు ముఖ్యంగా ఫీజు రిమెంబర్స్మెంట్ ఇచ్చే విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఈ విధమైన పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా రాష్ట్రం అంతా కూడా కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్ అనేది దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలి అంటే, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా విద్యార్థుల పాత్ర కీలకం. దేశానికి దిశానిర్దేశం సూచించేది, రాష్ట్రానికి దిశానిర్దేశం సూచించేది విద్యార్థులే. విద్యార్థులు ఇప్పటి నుంచి మంచి చదువులు చదివి, ఇప్పటి నుంచి మంచి మార్కులు సాధించి, ఇప్పటి నుంచి బాగా మంచి ప్రవర్తనతో ముందుకు నడచాలి అని బీటెక్ రవి ఈ సందర్భంగా మాట్లాడారు. అటు తర్వాత ఇతర నాయకులు, తెలుగుదేశం నేతలు బీటెక్ రవి వెంబడి ఉన్నారు. లతారెడ్డి కూడా ఈ విషయాన్ని పదే పదే మాట్లాడే విధంగా చెప్పింది. లతారెడ్డి కూడా విద్యార్థులే కీలక పాత్ర, తల్లిదండ్రులు, అటు తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత వారి మీద ఉంది అని జెడ్పీటీసీ సభ్యురాలు అయినటువంటి మారెడ్డి లతారెడ్డి కూడా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆ పాఠశాల తరఫున బీటెక్ రవిని, అటు తర్వాత ఆయన సతీమణిని వీరు బ్రహ్మాండమైన స్వాగతం పలికి వారికి సత్కారాలు కూడా అందజేశారు. మంచి గుర్తింపును వచ్చే విధంగా పాఠశాలను ముందుకు నడిపించాలి అని అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు బీటెక్ రవి సూచించడం గమనార్హం.